నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగాస్టార్ చిరంజీవి ఇంతకు మించి దిగజారడు అనుకున్న ప్రతిసారి అంతకు మించి దిగజారిపోతున్నాడు. అంటే ఆయన ఒక అభద్రతా భావంలో బ్రతుకుతున్నాడు. మొన్న చూసుకుంటే ఎవరో ట్రోల్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, నా ఫోటోని పేరుని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి కోర్టుకు వెళ్ళి దానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ వ్యక్తిత్వ హననానికి వ్యక్తిగత విమర్శలకి పాల్పడకూడదు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదే చిరంజీవి వాళ్ళ పిఆర్ టీంలు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఇతర హీరోలని ఇతర వ్యక్తులని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినప్పుడు, ట్రోల్ చేసినప్పుడు, వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు మరి మీరెందుకని ఖండించలేదు? మీ ఫ్యాన్సే కదా వాళ్ళంతా, మరి ఎందుకని ఖండించలేదు? ఇలా చేసేవాడు నా ఫ్యానే కాదు, అసలు అలా ట్రోల్ చేయకూడదు, మేమంతా ఒక్కటే అని ఎందుకు చెప్పలేకపోయారు మీరు? తెలీదు. ఇప్పుడు చూసుకుంటే మనశంకర వరప్రసాద్ సినిమాకి రివ్యూలు ఇస్తే వాళ్ళపైన కేసులు పెడతారంట. రివ్యూలు చెప్తే మొన్న ట్రైలర్కు వాటికి రివ్యూలు చెప్తే వాటిపైన స్ట్రైకులు వేస్తున్నారు. ఎందుకు ఇంత అభద్రతా భావం? అంటే మీరు ఎవరినైనా ట్రోల్ చేయొచ్చు, మీ ఫ్యాన్స్, మీరు మీ పిఆర్ టీంలు ఎవరినైనా ట్రోల్ చేయొచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి భయం పట్టుకుంటుంది. ఎందుకంటే మనం అందరినీ గెలుపుకుంటాం కదా, టైం వచ్చినప్పుడు వాడుగాంగా ఎందుకు విడిచిపెట్టాడు కదా, వాడు కూడా వేసుకుంటాడు. అందుకే ఈ అభద్రతా భావం. ఇదే చిరంజీవి మైక్ తీసుకుంటే ఎంతో ఎంతో సున్నితంగా, మృదువుగా, గొప్ప గొప్ప వాక్యాలు చెప్తూ హ్యూమన్ వాల్యూస్ అని, రైట్స్ అని, అబ్బబ్బబ్బా, అసలు ఆ మాటలు వింటే చెవులో అమృతం పోసినట్టుగా ఉంటుంది. అసలు ఇంత గొప్ప వ్యక్తి ఆ చిరంజీవి అంటే అని మనం అనుకుంటాం. ఒక గౌతమి బుద్ధుడు, యేసుక్రీస్తు, ఇంకా ఏదేదో అనుకుంటాం. అలాంటి ఒక స్పీచ్ ఇస్తాడు ఆయన, కానీ రియాలిటీలో చూసుకుంటే దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇదే హ్యూమన్ వాల్యూస్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే చిరంజీవి అంటే తను సినిమా తీశాడు, పబ్లిక్లోకి వదిలిపెట్టాడు, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు కదా. మరి ఒపీనియన్ని చెప్పకపోవడం హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా? అంటే మనకు అవసరమైనప్పుడు హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్, మనకు అవసరం లేనప్పుడు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాం, అంతేనా? ఇదే చిరంజీవి గతంలో నాకు ఒక మాట చెప్పినట్టు గుర్తు, నాకు కాదులే అందరికీ చెప్పాడు. మంచిని మైకులో చెప్పండి, చెడును చెవులో చెప్పండి అని చెప్పాడు. గుర్తుందా మీకు కూడా? మీకు బాగా గుర్తుంటుందిలే, ఎందుకంటే చాలా మృదువైన మాటలు కదా. మరి అంత మంచి మాట చెప్పిన చిరంజీవి ఇదే కొరటాల గురించి ఎందుకని మైకులో చెప్పాడు? అది కూడా చెవిలోనే అని చెప్పొచ్చు కదా, చెప్పలేదే. ఎందుకని మైకులో చెప్పాడు? కొరటాల ఒక ఫ్లాప్ ఇచ్చాడు ఆచార్య సినిమాతో, ఓకే రైట్, కొరటాల ఫ్లాప్ ఇచ్చాడు అని అనుకుందాం. ఒక డైరెక్టరు సినిమా కథ చెప్తున్నప్పుడు హీరోలు ఏమన్నా పండుకుంటారా, నిద్రపోతారా? వీళ్ళేమన్నా ఓ ఆయి జోలాలి అని పాట పాడి హీరోలని పడుకోబెట్టి కథ చెప్తారా? లేదు కదా. కథ చెప్తాడు, ఆ కథ నీకు నచ్చాలి, నీకు నచ్చిన తర్వాతనే నువ్వు కథలో ఇన్వాల్వ్ అవుతావు. తర్వాత ఆ కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నీకు నచ్చినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేయించుకుంటాం, నీ స్టార్డమ్ని బట్టి ఇంకోటి మార్పులు చేయమంటావు. అవన్నీ చేసిన తర్వాత మొత్తం కథ ఓకే అనుకున్న తర్వాతే కదా నువ్వు సెట్స్లోకి వెళ్ళేది. మరి అలాంటప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాధ్యత ఉంటుంది కదా, ఖచ్చితంగా నీ పైన కూడా బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళేం నిన్ను మోసం చేయలేదు, కథ చెప్పకుండా తీసుకెళ్ళలేదు. ఒక రాజమౌళి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ మాత్రమే స్టోరీ చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్లో చెప్పడమో లేదంటే ఏమీ చెప్పకుండా తీసుకోవడమో చేస్తారు. కానీ కొరటాల నీకు అలాంటి పని చేయలేదు. నీకు ఆల్రెడీ స్టోరీ చెప్పాడు, నీకు నచ్చింది, తర్వాత కథలో మార్పులు చేర్పులు చేయించావు, మళ్ళీ అవసరం లేకపోయినా సరే రామ్ చరణ్ను తీసుకొచ్చి దాన్ని మల్టీస్టారర్ సినిమాగా చేసావు. మరి సినిమా ఫ్లాప్ అయినప్పుడు దానిలో బాధ్యత లేదా నీకు? సరే ఓకే, సినిమా ఫ్లాప్ అయింది, నువ్వు బాధ్యత తీసుకోలేదు, ఓకే. మరి అదే చెడుని నువ్వెందుకు మైకులో చెప్పావు, 10 మందిలోకి తీసుకొచ్చావు? అంటే ఆయనకి అసలు సినిమా అవకాశాలే రాకుండా పోయాయి. ఎన్టీఆర్ కనుక దేవరాజ్ సినిమాతో ఛాన్స్ ఇవ్వకపోయింటే కొరటాల అనేవాడు ఇండస్ట్రీ నుంచి ఎప్పుడో పారిపోయి ఉండేవాడు. మరి ఎందుకని మైకులో చెప్పారు అది? సరే ఓకే, సినిమా ఫ్లాప్ అయింది, కరెక్ట్గా ఇది డైరెక్టర్ తప్పే అనుకుందాం. మరి సినిమా హిట్ అయినప్పుడు అంతా మాదని డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? ఇదే వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కూడా కాలేదు, అది జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయినందుకు అంతా మాదే అని చెప్పేసి తొడలు వాచిపోయేలా కొట్టుకున్నారు. మరి అలాంటప్పుడు సినిమా హిట్ అయితే మీరు క్రెడిట్ ఎత్తేసినప్పుడు, సినిమా ఫ్లాప్ అయినప్పుడు దాని బాధ్యత తీసుకోవాలి కదా, తీసుకోలేదు. అంటే మీకు అవసరమైనప్పుడు చెడును చెవిలో చెప్పాలి, మంచిని మైకులో చెప్పాలి. మీకు అవసరం లేనప్పుడు, అది మీ దాకా వచ్చినప్పుడు చెడుని మైకులో చెప్పి మంచిని చెవిలో చెప్పుకుంటారు, అంతే కదా. ఇప్పుడు మనశంకర శివప్రసాద్ సినిమాకి రివ్యూలు ఇచ్చిన వాళ్ళకి, ట్రైలర్కి రివ్యూలు ఇచ్చిన, సాంగ్స్కి రివ్యూలు ఇచ్చిన వీళ్ళందరికీ కూడా స్ట్రైక్లు వేస్తున్నారు. ఎందుకు ఇంత అభద్రతా భావం? అంటే ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా? ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. సరే ఓకే,
కావాలని కొంతమంది నెగిటివిటీ చేస్తున్నారు సినిమాల పైన, కావాలనే తొక్కేస్తున్నారు. గతంలో చాలా జరిగింది. మనం చూసుకుంటే అఖండ సినిమాకి జరిగింది, దేవర సినిమాకి జరిగింది, పుష్ప సినిమాకి జరిగింది, తర్వాత చాలా సినిమాలకు జరిగింది. ఓకే, మంచిది. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయాలని మీరు చూస్తున్నారు, బాగుంది. అయితే దేవర సినిమా టైంలో పబ్లిక్గా మీ ఫ్యాన్స్ అంతా కూడా దేవర సినిమాని ఫ్లాప్ చేస్తాం, దేవర సినిమాని ఆడనివ్వకుండా చేస్తాం అని ఎన్టీఆర్ పేరు, అలాగే కొరటాల శివ పేరు, దేవర సినిమా టైటిల్ అన్నీ చెప్పి సవాల్ చేసినప్పుడు మీరు ఎందుకని వాళ్ళని ఖండించలేదు? ఎందుకని మేమంతా ఒకటే, అలాంటివి చేయకూడదు, అలా చేసే వాళ్ళు నా ఫ్యాన్స్ కాదని మీరు ఎందుకు చెప్పలేదు? తర్వాత పుష్ప 2 టైంలో అసలు సినిమాకి మీ వ్యక్తిగత విషయాలకి సంబంధం ఏమన్నా ఉందా? మీరే 10 పార్టీలు మారారు, పెట్టిన పార్టీలు మూసేసుకున్నారు. అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళాడు, అది తన వ్యక్తిగతం, తన ఇష్టం. అది తను వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. పొద్దుగూకులు మీ కిందే కూర్చొని భజన చేయాలని రూల్ ఏం లేదు కదా. వెళ్ళాడు, ఏదో చేసుకున్నాడు, అది తన ఇష్టం. అదే పుష్ప 2 రిలీజ్ టైంలో మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇక ప్రతి చోట ఇక్కడ లేదనకుండా సినిమా పైన దుష్ప్రచారం చేశారు. ఆఖరికి వాళ్ళ భార్య స్నేహారెడ్డిని కూడా లాగి ఆమెను ట్రోల్ చేశారు. వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించారు, భయంకరంగా విమర్శించారు. సినిమాని తొక్కేస్తాం, పుష్ప 2ని బ్యాన్ చేస్తామని సవాలు విసిరారు. మరి ఆ రోజు ఎందుకని మీరు కామ్గా ఉన్నారు? ఆ రోజు ఖండించి ఉండొచ్చు కదా, ఆ రోజు ఖండించాలి కదా మీరు. అంటే పేరు తీశారు, చివరికి పైరసీని కూడా ఎంకరేజ్ చేశారు, యూట్యూబ్లో పెట్టేశారు. మూవీ రూల్స్ అని, ఐబొమ్మ అని అన్నిట్లలో కూడా పైరసీ చేశారు. ఆ సినిమా పైరసీ చేసింది ఎవడో, మీరు, వాళ్ళు కాదు. కానీ ఆ పైరసీని ఎంకరేజ్ చేశారు యూట్యూబ్లో పోస్టులు పెట్టి. మరి అప్పుడంతా మాట్లాడలేదే, మరి ఇప్పుడే ఎందుకని మాట్లాడాలి? అఖండ 2 విషయంలో చేయలేదా? ఎవరు చేశారో అందరికీ తెలుసు. ఇదే రాజాసాబ్ సినిమాకి చిట్ట చివరి నిమిషం వరకు, అఖండ 2 సినిమాకి కానీ లాస్ట్ ప్రీమియర్స్ పడే వరకు కూడా పర్మిషన్ లేదు, నో పర్మిషన్. కానీ మీ సినిమాకి 2 రోజుల ముందే పర్మిషన్ వచ్చింది. ఎలాగో తెలీదు, ఎవరికి తెలీదు. అదే ఏమన్నా మీ దగ్గర అలీబాబా అద్భుత దీపం ఏమన్నా ఉందేమో, మరి అది ఉంటే మేము కూడా తెచ్చుకోవాలి. అంటే ఇతర వాళ్ళు కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకు ఇంత అభద్రతాభావం? సినిమా హిట్ అయింది, సినిమా హిట్ అయితే దాన్ని ఎవడూ ఆపలేడు. ఒకవేళ మీ పైన నెగిటివిటీ చేస్తున్నారంటే మీరు, వాళ్ళు, మీ ఫ్యాన్స్ ఇతరులను గెలుక్కోకుంటే మీ సినిమాల వరకు ఎవరు రారు కదా, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. అసలు మెగా ఫ్యాన్స్ కావచ్చు, మీ పిఆర్ టీంలు కావచ్చు, ఇతర సినిమాలని ట్రోల్ చేశారు, ఇతర సినిమా అందరి హీరోలని గెలుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీ పైన పడతారేమో, మీ సినిమాల పైన పడతారేమో, ఈ సినిమాని కూడా ఫ్లాప్ చేస్తారేమో అని ఒక అభద్రతా భావంతో కనీసం అంటే సినిమా ఎలా ఉంది, ఎవరి ఒపీనియన్ కూడా చెప్పకుండా మీరు సినిమాని పబ్లిక్లోకి రిలీజ్ చేస్తున్నారు. కేవలం మీ ఫ్యాన్స్ కోసమో, లేదంటే మీ బంధువుల కోసమో, మీ ఫ్యామిలీ కోసమో కాదు, మీకు పబ్లిక్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సినిమాలో దమ్ముంటే సినిమా నిలబడుతుంది. దేవరా సినిమా పైన ఎంత ఏడ్చారు, ఎంత చేశారు. అసలు దేవరా సినిమాకి జరిగిన నెగిటివిటీ ఇక లైఫ్లో ఏ హీరో సినిమాకి ఇంతవరకు జరగలేదేమో అనిపిస్తుంది. అంత నెగిటివిటీ జరిగినా కూడా సినిమా నిలబడింది, కలెక్షన్స్ రాబట్టింది. మీరు చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, బయ్యర్లు కావచ్చు, దేవరా సినిమాతో మేము నిలదొక్కున్నాం, దేవరా సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మాకు ఇంకెవరికి రాలేదు అని చెప్తున్నారు. సినిమాలో దమ్ముంటే నిలబడుతుంది, సినిమాలో పసలేనప్పుడు పోతుంది. అంటే రెమ్యునరేషన్ ఎక్కువే, సినిమా బడ్జెట్ ఎక్కువే, సినిమా టికెట్ రేట్లు ఎక్కువే, సినిమాల కంటెంట్ మాత్రం తక్కువ. 600-1000 రూపాయలు టికెట్ రేట్స్ పెట్టి సినిమాకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ని చెప్పకూడదా? ఆ రైట్స్ లేవా? అంటే నెగిటివ్ కావచ్చు, పాజిటివ్గా చెప్తే వాళ్ళు మంచివాళ్ళు, మీకు అయినవైన వాళ్ళు. కానీ నెగిటివ్గా చెప్తే సినిమా బాగోలేదు అని అంటే వాళ్ళు ట్రోలర్సు, మీ పైన నెగిటివిటీ చేస్తున్నట్టు, మీ పైన కుట్రలు చేస్తున్నట్టు, అంతే కదా. 600-1000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన వాడికి సినిమా ఎలా ఉందో చెప్పే ఒపీనియన్ హక్కు లేదా? చాలా ఇప్పుడు చూసుకుంటే రివ్యూయర్లకి చాలామందికి ఈ మనశంకర శివప్రసాద్ సినిమాకి ట్రైలర్ రివ్యూ చెప్పిన వాళ్ళకి స్ట్రైకులు వేశారు, స్ట్రైకులు వేసి తీసేయించారు. మొన్న చూసుకుంటే ఈ రివ్యూయర్లని చాలామందిని, అలాగే ఆ తర్వాత కొంతమంది పత్రికల వాళ్ళని పిలిపించి ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారో తెలీదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు భజన చేస్తారు, సినిమా ఆహా ఓహో అద్భుతం శబాస్ అదిరిపోయింది అంటారు. ఇక ఈ రివ్యూలు ఎవరన్నా సినిమా బాగోలేదని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేశారు. ఇక రివ్యూలు చెప్పకూడదు, రివ్యూలు యూట్యూబ్లో రివ్యూలు చెప్తే వాళ్ళకి స్ట్రైకులు. ఇక బుక్ మై షో కావచ్చు, డిస్ట్రిక్ట్ యాప్ కావచ్చు, వాటిలో కనుక రివ్యూ ఎవరైనా రాస్తే వాళ్ళపైన కేసులు.
ఎంతవరకు సమంజసం ఇది? ఆలోచించాలి. మన ఫ్యాన్స్, మన పిఆర్ టీంలు వేరే వాళ్ళని గెలుక్కోకపోతే వాళ్ళు కూడా మన జోలికి రారు, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. అలా కాదని మనకు అవసరమైనప్పుడు విలువలు సిద్ధాంతాల గురించి మాట్లాడి మనకు అవసరం లేనప్పుడు కోర్టులకు వెళ్తే కామెడీ అయిపోతారు. గతంలో మంచు విష్ణు కూడా ఇలాగే చేశాడు కన్నప్ప సినిమాకి. ఆ సినిమాకి అలా చేసినా కూడా ఏమన్నా సినిమా హిట్ అయిందా? ఇండస్ట్రీ హిట్ అయిందా? లేదంటే గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయిందా? సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికి కలెక్షన్లు లేక థియేటర్స్ నుంచి పీక్ అవతల పడేశారు. రేపు మీ పరిస్థితి కూడా అంతే. ఎవడో ఏదో చెప్పాడు, ఎవడో ఏదో నెగిటివిటీ చేశాడని కాదు. సినిమాలో దమ్ముంటే సినిమా నిలబడుతుంది, సినిమా సక్సెస్ అవుతుంది. సినిమాలో దమ్ము లేనప్పుడు ఏం చేస్తారు? ఇంకా పోతుంది అంతే. సినిమాకి ఎప్పటికైనా సరే చాలామంది ఏంటంటే రివ్యూయర్లు ఇలా చేస్తున్నారు, రివ్యూయర్లు సినిమాని చంపేస్తున్నారు అని అంటుంటారు. కానీ రివ్యూయర్లు అనేది కేవలం వాళ్ళు సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి. సినిమాకి వెళ్ళాలనుకున్న వాడు ఏం ఆగిపోడు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు, వాడు సినిమాకి ఆల్రెడీ వెళ్ళిపోవాలంతే. రివ్యూ ఏంటంటే వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, ఇంకొకడు ఏం చెప్తాడు, అది మాత్రమే చూస్తూ ఉంటారు. ఆ ఒపీనియన్ని కనుక్కుంటారు అంతవరకే. కానీ సినిమా హిట్ అవ్వాలంటే మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. సినిమా బాగుందని మౌత్ టాక్ వచ్చేసి సినిమా బాగోలేదని స్ప్రెడ్ అయింది అనుకో, సినిమా ఎటు వెళ్తుందో తెలియదు. సినిమాకి పాజిటివ్ టాక్ రావాలన్నా, సినిమాకి నెగిటివ్ టాక్, అదే సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా ఈ మౌత్ టాక్ పైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఇలా రివ్యూలు రాసే వాళ్ళపైన స్ట్రైకులు వేయడం, ఆ రివ్యూలు పెట్టే వాళ్ళది మొత్తం కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడం, వాళ్ళపైన ఏదో చేసేయడం, ఇలాంటివన్నీ చేస్తే సినిమా హిట్ అవ్వదు. సరే, 1000 రూపాయలు టికెట్ పెట్టారు, అసలు 1000 రూపాయల కంటెంట్ ఉంటుందా? నిన్న రాజాసాబ్ సినిమాకి వెళ్తే చుక్కలు కనిపించాయి. అసలు ఏమన్నా స్టోరీ ఉందా? ఎంతసేపు ఆ ముగ్గురు హీరోయిన్లు వాళ్ళ రొమాన్స్ వాళ్ళ చుట్టూ అక్కడక్కడే తిప్పారు. కానీ సినిమాలో ఏమన్నా కంటెంట్ ఉందా? ఏమన్నా మాట్లాడుకోవడానికి ఉందా? అసలు సినిమాకి వెళ్ళిన వాళ్ళు దిక్కులు చూశారు భయంకరంగా. అసలు ఎటుపోతుందిరా బాబు ఈ సినిమా అనేది కూడా అర్థం కాలేదు ఎవరికి. అలాంటి సిచ్యువేషన్ ఉంది. మరి మీ సినిమా బాగుంది అంటున్నారు, ఆహా ఓహా అంటున్నారు, బాసు గ్రేసు అంటున్నారు. మరి అలాంటప్పుడు మీ సినిమా ఎందుకు హిట్ అవ్వదు? ఎందుకని కామెంట్ బాక్స్ని ఆఫ్ చేయాలి? ఎందుకని ఈ రివ్యూలు చెప్పే వాళ్ళపైన స్ట్రైక్లు వేయాలి? కొద్దిగా ఆలోచించుకోండి. మన ఫ్యాన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, ఇతర హీరోల సినిమాలని మీరు బ్యాడ్ చేయొద్దు, వాళ్ళని ట్రోల్ చేయొద్దు, వాళ్ళని కించపరచొద్దు అని చెప్పాలి. తర్వాత మీరు కూడా మారాలి. సినిమా హిట్ అయితే అంతా మా వల్లే అనడం, సినిమా ఫట్ అయితే డైరెక్టర్ నెత్తిన వేయడం, వాళ్ళే కారణం అని చెప్పడం, అలాంటివన్నీ చేయకూడదు. అలాంటప్పుడు మన సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడతాయి. ఒకవేళ సినిమా అటు ఇటు ఉన్నా కూడా ఆ మంచితనంతో సినిమా ఆడిపోతుంది. ఇప్పుడు వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాని ఎవరైనా బ్యాడ్ చేస్తారా? ఆ సినిమా పైన ఎవరైనా ట్రోల్ చేస్తారా? ఎవరైనా నెగిటివిటీ చేస్తారా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇంకా వాళ్ళ సినిమాలకు జరగనివి మీ సినిమాలకు ఎందుకు జరుగుతున్నాయి? ఈ నెగిటివ్ రివ్యూలు రాసేవాళ్ళు మీ సినిమాలకనే ఎందుకని ప్రత్యేకంగా రాస్తున్నారు? ఒకడా ఇద్దరా? ఇంతమంది హీరోలను గెలుక్కున్నప్పుడు ఎవడైనా రాస్తాడు. ఎంతమందిని ఆయన ఆపుతావు? రేపు సినిమా రిలీజ్ అయితే సోషల్ మీడియాలో మీరు ఆపేశాము అని అనుకుంటున్నారు. రేపు సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది దీని బండారం ఏంటో. సినిమాలో దమ్ముంటే నిలబడుతుంది, లేదనుకో ఇక మీరు ఎంతమంది మీద పెడతారో చూద్దాం. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టికెట్ రేట్లు తగ్గించాలి. సినిమాకి 600, 1000 టికెట్ రేట్ల సినిమాకి వెళ్తే ఫ్యాన్స్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అసలు సినిమాకి వెళ్ళాలంటే భయపడేలా చేస్తున్నారు. ఇదే ఫ్యామిలీ కంటెంట్ అని సినిమాని రిలీజ్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మాత్రమే సినిమాని తీసామని చెప్పి ఇదే సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు. ఒక్కో టికెట్ 300, 400 అంటే ఒక ఫ్యామిలీతో సినిమాకి వచ్చేవాడికి కేవలం టికెట్స్కే 12 నుంచి 1500 రూపాయలు అయిపోతుంది. ఇక పై ఖర్చులు అవి ఇవి చూసుకుంటే 2000 దాటుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నవాడు ఎవడైనా సరే 2000 ఖర్చు పెట్టి సినిమా చూడగలరా? లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులన్నీ మీ వైపు పెట్టుకొని సినిమాకి రివ్యూలు ఇస్తే అది చేస్తాం, సినిమాకి రివ్యూలు ఇస్తే స్ట్రైక్లు వేస్తాం, ఏంటి ఇలా చెప్పడం? కొంచెం కూడా కామెడీ అనిపించట్లేదా మీకు? ఇది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ రేట్స్ తగ్గించాలి. రెండోది వచ్చేసి మన ఫ్యాన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇతర సినిమాలని బ్లేమ్ చేయకూడదు, ఇతర వాళ్ళని మనం వ్యక్తిగతంగా విమర్శించకూడదు. మనం ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. మనల్ని విమర్శించిన వాళ్ళు చట్ట పరిధిలోకి వస్తారు, చట్టం వాళ్ళని శిక్షిస్తుంది, చట్టం చూసుకుంటుంది, పైన దేవుడు ఉన్నాడు. ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని శాంతపరిచి వేరే వాళ్ళని బరుక్కోకుంటే వాళ్ళు మీకు ఇంకా ఎవడు మీ జోలికి రాడు. మీ సినిమాలు బ్రహ్మాండంగా ఆడతాయి. అలా కాదని వేరే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు, వాళ్ళు ట్రోల్ చేస్తున్నప్పుడు, వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు, సినిమాని అటర్ ఫ్లాప్ చేస్తామని శపథాలు చేసినప్పుడు, సినిమాని బ్యాన్ చేస్తామని రాగాలు తీసినప్పుడు సైలెంట్గా ఉండి మన సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఇలాంటివి చేస్తే
అంటారు, ఏదో అంటారు. ఇంకా అది నేను చెప్తే బాగోదు. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి ఇలాంటివి చేసే ముందు. ఇంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నారు మీరు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. నైట్ ప్రీమియర్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాం, చూసి రివ్యూ చెప్తా. మరి చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమాకి రివ్యూలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళాడు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.